సంఘటన నాకు జరిగి ఇప్పటికీ దాదాపు 4 సంవత్సరాలవుతోంది. కానీ ఇప్పటికీ రాత్రి 2 గంటల తరువాత ఒంటరిగా హైవేపై లారీ వెళ్తుంటే నాకు ఆ రాత్రే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ రోజు నేను చూసింది దెయ్యమో, మనిషో లేక ఇంకేదో తెలియని విషయమో ఇప్పటికీ నాకు పూర్తిగా అర్థం కాలేదు. నేను అప్పట్లో లారీ డ్రైవర్గా పనిచేసేవాడిని. రాత్రి డ్రైవింగ్ నాకు కొత్త కాదు. హైవేలు, అడవులు, నిర్మానుష్యమైన రోడ్లు ఇవన్నీ నా రోజువారీ జీవితంలో భాగమే. అందుకే రాత్రి ఒంటరిగా లారీ నడపడం అంటే నాకు భయం ఉండేది కాదు. కానీ ఆ రాత్రి తరువాత నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. ఆ రోజు సాయంత్రం మా లారీకి హైదరాబాద్కి ఒక లోడు వచ్చింది. సరుకు మొత్తం లోడ్ చేసేసరికి రాత్రి 11:20 అయింది. నేను అప్పటికే అలసిపోయాను. కానీ యజమాని ఫోన్ చేసి ఎలాగైనా ఉదయం 6 గంటల లోపు సరుకు డెలివరీ చేయాలి, ఆలస్యమైతే సమస్య అవుతుంది అన్నాడు. అందుకే ఆ రాత్రే బయలుదేరాను. లారీ స్టార్ట్ చేశాను. ఇంజన్ శబ్దం మొదలైంది. ముందు హెడ్లైట్లు వెలిగాయి. అప్పుడు సమయం 11:47. హైవేపైకి వచ్చేసరికి ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది. మొదట్లో 2-3 బస్సులు కనిపించాయి. కొన్ని కార్లు కనిపించాయి. కానీ రాత్రి 12:30 దాటేసరికి రోడ్డు దాదాపు ఖాళీ అయిపోయింది. నాకు అప్పటి వరకు ఏమీ అనిపించలేదు. ఎఫ్ఎం ఆన్ చేశాను. పాత పాట ఒకటి వస్తోంది. నేను నెమ్మదిగా దానితో పాటు హమ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నాను. అంతలో పాట ఒక్కసారిగా ఆగిపోయింది. ష్ అనే శబ్దం మాత్రమే వచ్చింది. మళ్ళీ ప్రయత్నించాను. పాట రాలేదు. ఎఫ్ఎం ఆఫ్ చేశాను. అప్పుడు క్యాబిన్లో లారీ ఇంజిన్ శబ్దం తప్ప ఇంకేమీ లేదు. ఆ శబ్దం నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. కానీ పట్టించుకోలేదు. రాత్రి 1:05 నేను దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాను. అప్పుడు ధమ్ అనే శబ్దం లారీ వెనక నుంచి వచ్చింది. నేను వెంటనే రేర్ మిర్రర్లో చూశాను. ఏమీ కనిపించలేదు. మళ్ళీ అదే శబ్దం ధమ్ అని. ఈసారి కొంచెం బలంగా నేను వేగం తగ్గించాను. రోడ్డు పక్కన లారీ ఆపాను. ఇంజిన్ ఆఫ్ చేశాను. కిందికి దిగి చుట్టూ చూశాను. వెనక లోడ్ కవర్లు బాగానే ఉన్నాయి. రోడ్డు మీద కూడా ఏమీ లేదు. లారీ కింద చూశాను. ఏ జంతువు లేదు. సరుకు కదిలి ఉంటుందిలే అని అనుకున్నాను. మళ్ళీ క్యాబిన్లోకి ఎక్కాను. లారీ స్టార్ట్ చేశాను. కానీ బయలుదేరుతున్నప్పుడు రేర్ మిర్రర్లో ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపించింది. నేను వెంటనే వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు. మళ్ళీ మిర్రర్ చూశాను. ఖాళీ. అలసట వల్ల భ్రమ అయి ఉంటుందిలే అని నన్ను నేనే సమాధానపరుచుకున్నాను. లారీని ముందుకు తీసుకువెళ్ళాను. దాదాపు 20 నిమిషాలు వెళ్ళాక హెడ్లైట్ వెలుగులో ఒక మనిషి కనిపించాడు. రోడ్డుకి పక్కన నిలబడి ఉన్నాడు. చేతితో లిఫ్ట్ అని అడుగుతున్నాడు. అతని వయసు దాదాపు 45 సంవత్సరాలు ఉండొచ్చు. నీలం రంగు షర్ట్, తెల్లటి ప్యాంట్, చేతిలో చిన్న బ్యాగ్. నేను లారీ ఆపలేదు. రాత్రి ఒంటరిగా తెలియని వాళ్ళను ఎక్కించుకోవడం నాకు అలవాటు లేదు. అతను నా లారీని చూస్తూ వెనక్కి తిరిగాడు. నేను ముందుకు వెళ్ళిపోయాను. దాదాపు 5 నిమిషాల తరువాత రేర్ మిర్రర్లో చూశాను. అతను కనిపించలేదు. నేను మళ్ళీ ముందుకు చూశాను. అంతలో నా ఫోన్ మోగింది. తెలియని నెంబర్. నేను డ్రైవింగ్ చేస్తూ ఫోన్ ఎత్తలేదు. రింగ్ ఆగిపోయింది. కొన్ని సెకండ్ల తరువాత మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్. ఈసారి కూడా ఎత్తలేదు. మూడోసారి కూడా అదే. చివరికి చిరాకుతో కాల్ ఎత్తాను. హలో. అవతల ఎవరూ మాట్లాడలేదు. హలో ఎవరు? ఒక్కసారిగా ఒక పురుషుడు గొంతు వినిపించింది. చాలా తక్కువ స్వరంతో. లారీ ఆపకండి అని అన్నాడు. నేను షాక్ అయ్యాను. ఎవరు మీరు? అవతల మౌనంగా ఉంది. తరువాత
ముందు వచ్చే బ్రిడ్జి దగ్గర అస్సలు ఆపకండి అన్నాడు. కాల్ కట్ అయిపోయింది. నేను ఫోన్ స్క్రీన్ చూశాను. నెంబర్ నో కాలర్ ఐడి అని ఉంది. నా గుండెలో ఏదో తెలియని భయం మొదలయ్యింది. ఎవరు ఈ వ్యక్తి? నాకు ఈ బ్రిడ్జి గురించి ఎలా తెలుసు? కొద్దిసేపటికే రోడ్డుపై ఒక బోర్డు కనిపించింది. బ్రిడ్జి 5 కిలోమీటర్లని రాసి ఉంది. నేను ఒక్కసారిగా స్పీడ్ తగ్గించాను. ఇప్పుడు నాకు ఒకటే ఆలోచన, ఇక్కడ ఆపకూడదు. కానీ ఆ తర్వాత జరిగిన విషయం ఇంకా విచిత్రంగా ఉంది. ముందు రోడ్డుపై ఒక తెల్ల కారు కనిపించింది. అది చాలా నెమ్మదిగా వెళ్తోంది. నేను హారన్ కొట్టాను. కారు పక్కకు వెళ్ళింది. నేను దాన్ని దాటి ముందుకు వెళ్ళాను. కొన్ని నిమిషాల తరువాత మళ్ళీ రేర్ మిర్రర్లో చూశాను. అదే తెల్ల కారు నా వెనకాలే వస్తోంది. మొదట పట్టించుకోలేదు. కొంత దూరం వెళ్ళాను. కారు కూడా అదే వేగంలో వస్తోంది. నేను వేగం పెంచాను. అది కూడా వేగం పెంచింది. నేను 80 నుంచి 90కి వెళ్ళాను. అది కూడా పెంచింది. నాకు అనుమానం వచ్చింది. ఇది నన్నే ఫాలో చేస్తుందా అని అనుకున్నాను. అప్పుడే ఆ తెల్ల కారు హారన్ కొట్టింది. నేను రేర్ మిర్రర్లో చూశాను. డ్రైవర్ కనిపించలేదు. అది నాకు మొదటిసారి నిజంగా భయం కలిగించిన విషయం. రాత్రి 1:52 అవుతోంది. నేను బ్రిడ్జికి దగ్గరయ్యాను. చుట్టూ ఎవరూ లేరు. కుడివైపు నది, ఎడంవైపు చెట్లు, మధ్యలో పాత బ్రిడ్జి. నేను వేగం తగ్గించకుండా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే లారీ వెనక నుంచి మళ్ళీ శబ్దం వచ్చింది, ఢమ్ అంటూ. ఈసారి చాలా పెద్దగా. నేను భయపడ్డాను. ఏమైంది అని నాలోనే నేను అనుకున్నాను. మళ్ళీ ధమ్ అంటూ ఎవరో లోపల నుంచి తలుపు కొడుతున్నట్టు అనిపించింది. నా శరీరం మొత్తం చల్లబడిపోయింది. కానీ నేను లారీ ఆపలేదు. బ్రిడ్జి దాటేశాను. దాటిన వెంటనే ఆ తెల్లకారు కనిపించలేదు. అది ఎక్కడికి పోయిందో నాకు అర్థం కావడం లేదు. కొంత దూరం వెళ్ళాక ఒక పెట్రోల్ బంక్ కనిపించింది. నేను వెంటనే లారీ ఆపాను. కిందికి దిగాను. అక్కడ 2 యువకులు ఉన్నారు. వాళ్ళలో ఒకరిని అడిగాను, అన్నా, ముందున్న రోడ్డు సేఫ్గానే ఉందా? అతను నవ్వుతూ, ఎందుకన్నా అన్నాడు. నేను బ్రిడ్జి గురించి చెప్పాను. అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏ బ్రిడ్జి? ముందు ఉన్న పాత బ్రిడ్జి. అతను కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత అన్నాడు, అది 5 ఏళ్ల క్రితమే క్లోజ్ చేశారన్నా. ఒక్కసారిగా నేను ఆశ్చర్యపోయాను. క్లోజ్ చేశారా? అవును, కొత్త బ్రిడ్జి పక్కనే ఉంది. పాత బ్రిడ్జి మీద ఇప్పుడు వాహనాలు వెళ్ళడం లేదు. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అయితే నేనిప్పుడే ఏ బ్రిడ్జి మీదుగా వచ్చాను? అతను నా వైపు చూశాడు. ఏమీ మాట్లాడలేదు. అప్పుడే నాకు వెనక నుంచి వచ్చిన శబ్దం గుర్తొచ్చింది. నేను లారీ వెనక్కి వెళ్ళాను. కవర్ తీసి లోపల చూశాను. సరుకు మొత్తం అలానే ఉంది. కాని సరుకు మధ్యలో ఒక నల్ల బ్యాగ్ కనిపించింది. నా యజమాని కూడా ఇవ్వలేదు అది. అది నాది కాదు. నేను దాన్ని బయటకు తీశాను. బ్యాగ్ చాలా బరువుగా ఉంది. జిప్ తెరిచాను. లోపల ఒక పాత షర్ట్, ఒక వాలెట్, ఒక మొబైల్ ఫోన్ మరియు ఒక డ్రైవింగ్ లైసెన్స్ మీద ఉన్న ఫోటో చూసి నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. అది నేను కొద్దిసేపటి క్రితం రోడ్డుపై చూసిన అదే మనిషి ఫోటో. నేను వెంటనే వెనక్కి చూశాను. ఎవరూ లేరు. అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ వాళ్ళని అడిగాను. వాళ్ళు కూడా షాక్ అయ్యారు. వాలెట్లో ఉన్న ఐడి ప్రకారం ఆ వ్యక్తి పేరు శేఖర్. పెట్రోల్ బంకులో పనిచేసే వృద్ధుడు ఆ లైసెన్స్ చూసి నన్ను అడిగాడు, ఈ మనిషిని ఎక్కడ చూశారు మీరు? నేను రోడ్డుపై కనిపించిన విషయం చెప్పాను. అతను నెమ్మదిగా కూర్చున్నాడు. అతను కొద్దిసేపు ఆగి, 2 సంవత్సరాల క్రితం ఆ పాత బ్రిడ్జి దగ్గర చనిపోయాడు. నా చేతుల్లో ఉన్న బ్యాగ్ కింద పడిపోయింది. ఏంటి? అతను చెప్పాడు. రాత్రి లారీ నడుపుతూ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి అతని కుటుంబం కూడా అతని గురించి వెతికింది. నేను వెంటనే అడిగాను, అయితే ఈ బ్యాగ్ నా లారీలోకి ఎలా వచ్చింది? ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆ రాత్రి నేను లారీని అక్కడే వదిలేసి బస్సులో ఇంటికి వెళ్ళిపోయాను. మరుసటి రోజు ఉదయం నా యజమానితో కలిసి లారీ దగ్గరికి వెళ్ళాను. మొదట లారీ వెనుక భాగం చెక్ చేశాం.
కవర్ మొత్తం తీసేశాం. సరుకు మొత్తం అలానే ఉంది. కానీ బ్యాగ్ కనిపించలేదు. నేను షాక్ అయ్యాను. నిన్న ఇక్కడే పెట్టాను కదా అని చెప్పాను. యజమాని నన్ను నమ్మలేదు. నువ్వు రాత్రి ఎక్కువగా అలసిపోయి ఉన్నావు. ఏదో భ్రమై ఉంటుంది అన్నాడు. నేను మౌనంగా ఉన్నాను. అప్పుడే నా ఫోన్ మోగింది. అది తెలియని నెంబర్. నేను కాలు ఎత్తాను. అవతల అదే పురుషుడు గొంతు. నేను చెప్పాను కదా లారీ ఆపొద్దని. నా చేతులు వణికిపోయాయి. నువ్వెవరు? కొన్ని సెకండ్లు అవతల నుంచి మౌనంగా ఉన్నాడు. తర్వాత అతను అన్నాడు, మీ లారీలో నేను ఎక్కలేదు. నా గుండె ఆగిపోయినట్లయింది. అయితే అతను చెప్పిన మాట ఇప్పటికీ నాకు నిద్ర పట్టనివ్వదు. నువ్వు నా లారీ నడుపుతున్నావు అన్నాడు. ఒక్కసారిగా కాల్ కట్టయింది. ఆ మాట అర్థం కాక నేను యజమాని అడిగాను, మన లారీ నెంబర్ ఏమిటన్నా? అతను నెంబర్ చెప్పాడు. నేను వెంటనే ఆర్టీఓ పేపర్లు చూశాను. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ లారీ చేజిస్ నెంబర్ చెక్ చేయాలని అనిపించింది. అది చూసిన వెంటనే నేను కదల్లేకపోయాను. ఎందుకంటే ఆ లారీ 2 సంవత్సరాల క్రితం శేఖర్ నడిపిన అదే లారీ. ప్రమాదం తర్వాత లారీని రిపేర్ చేసి మా కంపెనీ కొనుగోలు చేసింది. అంటే ఆ రాత్రి నేను నడిపింది అతను చనిపోయిన అదే లారీ. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఆ రోజు నేను తీసుకెళ్లిన సరుకు మా కంపెనీ మొదటిసారి ఆ లారీలో పంపిన మొదటి లోడు. అంటే 2 సంవత్సరాల తర్వాత అదే లారీ, అదే రూట్, అదే బ్రిడ్జి, మళ్ళీ అదే సమయం కూడా 1:52 ఆ సంఘటన తర్వాత నేను ఆ లారీని మళ్ళీ నడపలేదు. కొన్ని నెలల తర్వాత తెలిసింది, ఆ రాత్రి నేను చూసిన శేఖర్ ఫోటో ఉన్న బ్యాగ్ కంపెనీ రికార్డుల్లో కూడా లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు లారీలో పెట్టారు నాకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నాకిప్పటికీ గుర్తుంది. ఆ రాత్రి బ్రిడ్జి దాటుతున్నప్పుడు వెనక నుంచి ఎవరో తలుపు కొట్టారు, ధమ్ ధమ్ అని. అప్పుడు నేను రేర్ మిర్రర్లో చూడలేదు. కానీ మరుసటి రోజు లారీ వెనుక కవర్ మీద 2 తడి చేతులు ముద్రలు కనిపించాయి. మరియు ఆ చేతుల పక్కన చిన్నగా వేలితో రాసినట్టుగా ఒక మాట ఉంది, ఆపకు అని. ఇప్పటికీ నేను రాత్రి హైవేపై లారీ వెళ్తుంటే రోడ్డు పక్కన ఎవరైనా చేయి చూపిస్తే నేను మాత్రం లారీ ఆపను. ఎందుకంటే ఆ రాత్రి నాకొక విషయం అర్థమైంది. హైవేపై మనం ఒంటరిగా ప్రయాణిస్తున్నామని అనుకుంటాం గాని మన ప్రయాణంలో ఎవరో ఒకరు మనతో పాటు వస్తున్నారో మనకెప్పుడూ తెలియదు.